హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సహస్ర స్పెషల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ అయితే మీకు అప్డేటెడ్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక ఇవాళ నేనైతే యుఎస్లో ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళ కోసం కొన్ని ఇల్లులు అయితే ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ అంటే లైక్ ఏ ప్లాన్ బాగుంటుంది అని చెప్పేసి సో నేను చూడ్డానికని వెళ్తున్నాను. సో దట్ మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక మేమైతే ఆల్రెడీ హోమ్ ఆల్రెడీ బిల్ట్ అయి ఉంటుంది కదా, సో వాటిని మాత్రమే చూస్తున్నాము, స్క్రాచ్ నుంచి కాదు. సో ఎందుకంటే మాకైతే కొంచెం తక్కువ టైం ఉంది, బికాస్ ఆఫ్ మా పేరెంట్స్ కానీ ఇండియా నుంచి వస్తున్నారని చెప్పేసి రెడీ టు మూవ్ ఇన్ అన్నట్టుగా సర్చ్ చేస్తున్నాము హోమ్స్ అయితే. మోస్ట్లీ మేము సర్చ్ చేసే హోమ్స్ అయితే సింగిల్ స్టోరీ, సో డబల్ స్టోరీ వద్దనుకున్నాము. ఇల్లు తీసుకోవాలనే ప్లాన్ అయితే మాకైతే ఆల్ ఆఫ్ సడన్ అనమాట. సో బిఫోర్ దట్ మాకేం ప్లాన్ లేకుండే. సో సరే చూద్దాం, ఒకవేళ నచ్చితే మనము తీసుకోవచ్చులే అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మనము ఇల్లు సెర్చ్ చేసేటప్పుడు మనకు ఇక్కడ జిల్లో అని అండ్ రియల్టర్ అనే కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. సో దట్ మనం అందులో కూడా సర్చ్ చేసుకోవచ్చు, లైక్ 1 స్టోరీయా 2 స్టోరీయా, ఎన్ని బెడ్రూమ్స్ కావాలి అనేటివన్నీ. ఇంకేంటంటే అక్కడ మనకు బిల్ట్ ఇయర్ అనేది ఇయర్లో బిల్ట్ అయ్యింది, సో ఎన్ని స్క్వేర్ ఫీట్స్, ఎన్ని బాత్రూమ్స్ అండ్ అన్ని క్లియర్గా మనకు యాప్స్లో మనం చూసుకోవచ్చు. అలా చూసుకున్నాక మనకు ఏవైతే నచ్చినవి ఉంటే వాటికి మనము అపాయింట్మెంట్ డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. దాని ప్రకారం అక్కడ ఈ విధంగా ఇల్లు చూపిస్తూ ఉంటారు. ఇక మేమైతే ఆబ్రే లొకేషన్లోని యూనియన్ పార్క్ పైనెట్ హోమ్స్ అయితే మాకు నచ్చిందని చెప్పేసి ఇలా చూడడానికి వచ్చేసాం కదా లొకేషన్కి. సో ఇక మీరు కూడా చూసేయండి, లోపల కిచెన్ కానీ ఏ వేసుకుంది, బెడ్రూమ్స్ అండ్ వాస్తు అంటాం కదా, సో అవన్నీ మనము రియల్గా చూసుకోవచ్చు. సో అంటే యాప్స్లో చూసేదానికంటే మనకు రియల్గా విజిట్ చేసింది వేరే ఎక్స్పీరియన్స్ కదా, సో అందుకని ఇలా వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ఎంట్రన్స్లోనే ఒక బెడ్రూము, ఇది అయితే లోపల క్లాజెట్ అనమాట. అండ్ ఇక్కడ మాకు ఇల్లు చూస్తున్నటువంటి రియల్టర్ నేమ్ వచ్చేసి జాకబ్. తనైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇల్లు స్క్వేర్ ఫీట్స్ అవన్నీ గురించి. అండ్ ఇక్కడ ఆ బెడ్రూమ్కి ఆపోజిట్ ఇంకొక బెడ్రూమ్ వచ్చింది, ఇది మిడిల్లో క్లాజెట్. అండ్ ఈ 2 బెడ్రూమ్లకు అటాచ్డ్గా ఒక రెస్ట్ రూమ్ అయితే ఉంది, ఫుల్ బాత్ అనమాట ఇది. చెప్పాను కదా ఇందాక, ఎంట్రన్స్ లో ఒక బెడ్రూమ్, దానికి ఆపోజిట్ ఇంకొక బెడ్రూమ్. ఈ హౌస్ మొత్తం వచ్చేసి 3 బెడ్ 2 బాత్ అనమాట. ఇక మేము విజిట్ చేసే టైంకి ఇంకా వేరే వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టున్నారు, సో దట్ వాళ్ళు కూడా వచ్చారు విజిట్ కోసం. ఇక మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో మనకి ఇక్కడ వచ్చేసి కిచెన్ ఐలాండ్. సో మనకి ఇక్కడ స్టవ్ వచ్చేసి మనకు గ్యాస్ది. సో ఇక్కడ ఎంటైర్ హోమ్లో వచ్చేసి కబోర్డ్స్ ఇవన్నీ అప్గ్రేడెడ్ అని చెప్పారు, లైక్ మనం క్లోజ్ చేసేటప్పుడు సౌండ్ రాకుండా స్మూత్గా అలా క్లోజ్ అవుతాయంట. సో నేను అలా ఓపెన్ చేసి చూసాను. అండ్ ఇక్కడ 2 కార్ స్పేస్ గరాజ్ ఇది. మోస్ట్లీ ఇక్కడ ఏ హౌస్కైనా సరే 2 కార్ స్పేస్ గరాజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మేము చూస్తున్న వాటిలో అయితే అన్నిటికీ సేమ్ ఉంది. This is also upgraded. ఈ స్పేస్ వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక మనకు అక్కడ అటాచ్మెంట్గా మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది. సో ఇక్కడ చూసారు కదా, అన్ని అప్గ్రేడెడ్ అనమాట. సో అవి కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఇదైతే మనకి 3 బెడ్ అండ్ 2 బాత్ అనమాట. సో ఇంకా ఫస్ట్ బాత్రూంలో మనకి కొందరికి టబ్ అండ్ షవర్ 2 ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ప్లాన్స్కి కొన్ని డిఫరెన్స్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఆ విధంగా మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవడమే. సో ఇదైతే మనకి క్లాజెట్ మాస్టర్ బెడ్రూమ్కి కొంచెం స్పేషియస్గానే పెద్దగా అనిపించింది నాకు. ఇక ఈ హౌస్లో మనకు బ్యాక్ యార్డ్ ఒకటి చూడలేదు కదా మనం, సో చూసేద్దాం అది కూడా రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం స్పేషియస్గానే అనిపిస్తుంది. మాకైతే మా బాబుకి కొంచెం
బయట ఆడుకోవడానికి చాలా బాగా అనిపించింది. అఫ్ కోర్స్ సింగిల్ స్టోరీ అయినా డబల్ స్టోరీ అయినా మాకు బ్యాక్ యార్డ్ మాత్రం పెద్దగానే ఇస్తారు ఇక్కడ. ఇదొక ప్లాన్ అనమాట. సో ఈ ఇల్లు మొత్తం కంప్లీట్ అయింది చూద్దాం. దీనికి ఆపోజిట్ గా మాకు ఇంకొక ప్లాన్ అనేది చూపిస్తా అన్నాను. ప్లాన్ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశాను మీకు. సో మీరు కూడా చూసేసేయండి. సో సేమ్ ప్లాన్ బట్ ఎలివేషన్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది అని చెప్పాడు తను. ఇక్కడ ఏంటంటే మేము చూస్తున్న ఈ హోమ్స్ ట్రిపైనెట్ హోమ్స్ లో అయితే సీలింగ్ హై సీలింగ్ ఉంది. సో అది చాలా బాగా అనిపించింది. కొన్ని ఇళ్ళకి అయితే మనకు సీలింగ్ అనేది కొంచెం టాప్ కిందికి ఉంటుంది. అది కొంచెం లైక్ వేరే అనిపిస్తుంది, అపార్ట్మెంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ ఇదైతే చాలా బాగుంది. ఇదైతే ఆఫీస్ రూము. కొన్ని ఇళ్ళలో అయితే 3 బెడ్ అంటే ఓన్లీ 3 బెడ్ ప్లాన్లో ఇదైతే ఉండదు. సో దీనికైతే లక్కీగా ఉంది. ఇది కొంచెం మాకైతే 99% ఓకే అనిపిస్తుంది. బట్ ఫైనలీ చూడాలి. ఓకే, ఇది గరాజ్ అండ్ కిచెన్కి అటాచ్డ్ గరాజ్కి డోర్ ఉంది. సో ఇది కూడా 2 కార్ స్పేస్ గరాజే. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. కొన్నిటికి నేను చెప్పాను కదా ఓన్లీ మాస్టర్ రూమ్లో కూడా షవర్ ఒకటి ఇస్తాడు, టబ్ ఇవ్వడని. సో దట్ ఇందులో మాకు బాత్ టబ్ అండ్ షవర్ కూడా ఉంది. ఇదైతే కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. సో చూడాలి, మరి మా బడ్జెట్లో ఇది ఓకే అనిపిస్తే ఇదే ఫైనల్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్లాన్ హోమ్లో అయితే ఎంటైర్ హోమ్లో ఉన్నటువంటి కిచెన్ క్లోజర్స్ కానీ డోర్స్ కానీ అన్నీ ఇలా స్మూత్గా క్లోజ్ అవుతాయంట. సో మేము ఈ విధంగా చెక్ చేస్తున్నాము, శబ్దం వస్తుందా రావట్లేదా క్లోజ్ చేసేటప్పుడు అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హోమ్ ప్లాన్లో అయితే అప్గ్రేడెడ్ థింగ్స్ అయితే చాలా బాగానే యాడ్ చేశారు. కొంచెం బిఫోర్ దట్ చూసినటువంటి ఆ హోమ్ ప్లాన్లో కంటే ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. యా చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఈ హోమ్లో మనకు విండోస్ బ్లైండ్స్ అనేటివి ఇవ్వలేదు. సో మనం బయట సపరేట్గా పర్చేస్ చేయాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ 500 నుంచి అయితే ఉంటాయి, అది మన చాయిస్ని బట్టి. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే బయట బ్యాక్ యార్డ్ అనమాట. ఇది కూడా యూజువల్గా అన్ని హోమ్స్కి చాలా పెద్దదిగానే ఉంటుందని చెప్పాను కదా. అండ్ ఈ హోమ్కి ఆపోజిట్గా ఇంకొకటి కూడా ఉంది. బట్ ఇందాక చూసింది అయితే ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్లీ వెస్ట్ ఫేజ్ అనమాట. బట్ ఎలివేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే మన నేమ్స్ మీద మనం దట్టు ఇండియాలో చాలా పర్టికులర్గా పాటిస్తూ ఉంటాం వాస్తు ఇవన్నీ అనేటివి. ఇక మా పేరు మీద అయితే మాకు ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్ వచ్చిందని చెప్పేసి వాటికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాము. ఇదేంటంటే జస్ట్ ఎలివేషన్ బాగుంది, అట్లీస్ట్ చూద్దాము ఇంకా ఈ ప్లాన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇక మీరు కూడా చూసేయండి. ఇందాక చెప్పాను కదా సేమ్ ప్లాన్ ఉంటుంది మనకి ఇన్సైడ్ ఆఫ్ హోమ్లో. లైక్ ఎంట్రన్స్లోనే ఒక బెడ్రూమ్, దానికి ఆపోజిట్ ఇంకొక బెడ్రూము, రెండింటికి కలిపి అటాచ్డ్ బాత్, ఫుల్ బాత్ ఇచ్చాడు. సేమ్ ప్లాన్ అనమాట. బట్ కాకపోతే ఇదైతే కంప్లీట్లీ వెస్ట్ ఫేసింగ్ అనమాట. మా ప్లాన్లో అయితే వెస్ట్ ఫేసింగ్ అస్సలు లేదు. బట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఈ హోమ్ కూడా నేను యాడ్ చేశాను బ్లాగ్లో. చూసారు కదండి, ఈ విధంగా ఇల్లు చూసుకునేటప్పుడు అయితే మీరు కంపల్సరీ కొన్ని యాప్స్లో సెర్చ్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు నేను జిల్లో అండ్ రియల్టర్ యాప్స్లో సెర్చ్ చేసుకున్నానని చెప్పాను కదా. అందరికి సేమ్ ప్లాన్ నచ్చాలని లేదు. కొందరికి వాళ్ళ వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు హోమ్ లొకేషన్ అనేది. లైక్ ఇప్పుడు కిడ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా నియర్ బై స్కూల్స్ కానీ ఆ స్కూల్స్కి ఎంత రేటింగ్ ఉందనేది, అండ్ ఎలా ఇప్పుడు ఇండియాలో అయితే లైక్ మంచి ఎడ్యుకేషన్ కావాలి అంటే ఒక పెద్ద పెద్ద స్కూల్స్ చూసుకొని ఎంత డిస్టెన్స్ అయినా పర్లేదు వెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు
చేస్తారు కదా, ఇక్కడ మాత్రం అలా ఉండదు. నువ్వు ఒక కౌంటీలో ఉన్నావు అంటే ఆ కౌంటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ స్కూల్స్లో మాత్రమే మన పిల్లల్ని జాయిన్ చేయాలి. అదర్వైజ్ ఒకవేళ నీకు పక్కన వేరే కౌంటీలో ఉన్న స్కూల్ నచ్చింది అంటే మనం దానికి కూడా అప్లై చేయొచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ కౌంటీ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దట్ ఆ విధంగా మనం చూస్ చేసుకోవాలంటే మాత్రం మన కౌంటీకి మనము ఆ స్కూల్ రేటింగ్ ఏ విధంగా ఉంది అన్న దాన్ని బట్టి కూడా మనము పిల్లల ఎడ్యుకేషన్ పరంగా హోమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ హౌస్ కొనే ప్రాసెస్లో మనకు రియల్టర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో వాళ్ళని ఖచ్చితంగా మనం అప్రోచ్ అవ్వాలి. వై బికాస్ ఇప్పుడు కిడ్స్ ఉన్న వాళ్ళకైతే నేను ఒక సినారియో చెప్పాను కదా, ఇప్పుడు కిడ్స్ లేకుండా ఇల్లు ప్లాన్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా వాళ్ళు బెస్ట్ ఆప్షన్స్ అనేది మనకు చూపిస్తారు ఈ రియల్టర్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల. ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సింగిల్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ స్టే చేయాలనుకుంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఉండాలనుకుంటున్నారు అంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒకవేళ ఇల్లు తీసుకోవాలనుకుంటే మళ్ళీ వాళ్ళు ఒక 5 years 10 years తర్వాత రీసేల్ చేయాలన్నా కూడా ఆ ఏరియాలో ఎంత ఎస్టిమేటెడ్ ప్రైస్ వస్తుండొచ్చు అని చెప్పేసి ఆ రియల్టర్కి ఆ నియర్ బై లొకేషన్స్ అన్నీ తెలిసి ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా రియల్టర్ని అప్రోచ్ అవ్వాల్సిందే. ఇదండి, ఇంకా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వీడియో అయితే చాలా లెంతీగా అవుతుందని చెప్పేసి ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మీకు నేను ఫైనలైజ్ చేసినటువంటి హౌస్ ఏదైతే ఉంటుందో కదా, సో దట్ అందులో కూడా నేను చాలా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.